ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మొత్తం చూస్తే నిజంగా చెప్తున్నా చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకునికి నాకు అనిపించింది, చాలా బాగా నచ్చింది నాకు. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేటప్పుడు మొత్తం అంటే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూసినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో చూడండి, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో కూడా ఉంది సాంగ్ అనేది. ఒక లైక్ కూడా చేసి సపోర్ట్ అయితే చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుని, అసలు ఈ వీడియో చూడకపోతే మీరు ఈ వీడియో అనేది సేమ్ మీరు డెమోలో చూసినట్టు మ్యాక్సిమం చేయలేరు, ఇది నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, కాబట్టి వీడియో అయితే చూడండి. స్టార్టింగ్లో ఒక 2 మినిట్స్ అయినా చూడండి. ఓకే, లేకపోతే మ్యాక్సిమం మీరు వేరేలాగా చేసుకోవచ్చు, కానీ దానిలాగా బీట్ అనేది మ్యాచింగ్ అయ్యేలాగా అయితే చేయలేరు. కాబట్టి చెప్తున్నాను, వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. సాంగ్తో వినండి, కొంచెం ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి, బెస్ట్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను, దానికంటే ముందు డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను. కొత్త ఫాంట్ ఉంటుంది, ఇది ఆ ఫాంట్ క్రాకర్ ఏదో ఉంది, నేను చెప్తాను మీకు. ఒక డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఫాంట్ ఫస్ట్ యాడ్ చేసుకోండి, అందుకోసమే మీరు ఏదైనా ఇంపోర్ట్ చేసే ముందు ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇది స్టార్టింగ్లో అయితే మహేష్ బాబు అనే ఒక టైటిల్ అయితే ఉంటుంది. ఈ టైటిల్ మీరు పెద్ద కనిపించవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ టైటిల్ని డిలీట్ చేస్తున్నాను. నేను ఏం డిలీట్ చేస్తున్నాను అంటే ఆ మహేష్ బాబు అనే టైటిల్ ఏదైతే ఉందో ఓన్లీ ఎమ్ మాత్రమే ఉంచుతున్నాను, మిగతాదాన్ని డిలీట్ చేస్తున్నాను. ఓన్లీ ఎమ్ మాత్రమే. ఎమ్ ఎందుకు ఉంచానంటే చెప్తాను. ఇప్పుడు ఎమ్ని ఉంచాను, దీని ప్లేస్లో మీరు క్యాన్సిల్ చేసి మీ యొక్క లెటర్ పెట్టి దీన్నే డూప్లికేట్ చేసి కొంచెం ఈ సైడ్ అయితే జరుపుకోండి. అంటే మీ లెటర్ అనేది కొంచెం పెద్దగా ఉంటే చిన్నగా పార్ట్గా అయితే కట్ చేసుకోండి. మీ నేమ్స్ 4 లీటర్ 5 లీటర్లో ఉంటే ఇంకా కొంచెం లాంగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మహేష్ బాబు సార్ లెటర్ ఏంటంటే 10 లీటర్లో ఉంటుంది. 10 లీటర్ కాబట్టి ఆ లెటర్ని పట్టేలాగా నేనైతే ఇక్కడైతే కొన్ని లెటర్స్ అయితే పెడుతున్నాను. ఓకే, కొన్ని మాత్రమే పెడతాను, మొత్తం పెట్టాలంటే టైం అయితే పోతుంది ఎక్కువ. ఓకే, మహేష్ ఇచ్చి పెట్టాను. దాని తర్వాత దీన్ని డూప్లికేట్ చేసి పెట్టాను ఇలా. ఓకేనా. అన్ని క్యాపిటల్ లెటర్లో మాత్రమే పెట్టండి. స్మాల్ లెటర్లో ఏమవుతుందంటే లెటర్ అనేది కొంచెం తక్కువ అయిపోతుంది, కాబట్టి స్మాల్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా. ఓకే, ఈ కెమెరా ఆన్ చేయగానే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇంకా. ఓకే, ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది, దాంట్లో వైబ్రేషన్ అయితే అలాగే ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడ ఉంటారంటే 5 సెకండ్ 27 మిల్లీ సెకండ్ ధర వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక ఈ ఆబ్జెక్ట్ ఎలిపేట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కెమెరా అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఈ కెమెరాని కిందికి తీసుకురండి, సాంగ్ డౌన్లో తీసుకొచ్చేయండి. ఓకే, సెట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, చెప్తాను. మధ్యలో ఇంకో లెటర్ కూడా ఉంటుంది ఇందులో, అది కూడా మీకు చెప్పాలి. ఏముంటుందంటే టెక్స్ట్ ఉంటుంది, అది కూర్చుని మడత పెట్టి అనే ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది, దానికి యానిమేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 11 సెకండ్ దగ్గర ఉంటుంది. దీని జోలికి అయితే మీరు అయితే వెళ్ళకండి, మిగతా అయితే ప్లేస్ అయితే కవర్ చేయండి. ఓకే, రైట్, పెట్టేశాను. ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. దీనికి ఏం ఉండదు, 2 ఎఫెక్ట్ ఉన్నది, ఫ్లాష్ ఎఫెక్ట్ టైప్లో ఉంటుంది. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫోటో ఎక్కడైతే యాడ్ చేశారో అక్కడ వచ్చి 1 2 3 and 4. ఓకే, 4 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి, ఎందుకంటే ఇది ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అందుకోసమే యాడ్ చేయండి. యాడ్ అయితే చేసుకున్నారు కదా, బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకుంటే షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ 4 కెమెరాస్ అయితే ఉంటుంది, కెమెరా లేయర్స్ అయితే ఉంటుంది. 4ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ కాపీ బీట్ మార్క్ ఓపెన్ చేసి కరెక్ట్గా ఏం చేస్తారంటే కరెక్ట్గా 5 సెకండ్ 27 మిల్లీ సెకండ్ ధర వస్తే అక్కడ నుంచే కదా మనం ఫొటోస్ యాడ్ చేసింది, టెక్స్ట్ తర్వాత అక్కడి నుంచే వస్తుంది, కాబట్టి అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేసి ఇప్పుడు చూద్దాం. చూడండి, సూపర్గా ఉంటుంది ఇది. మీరు మేబీ ఇక్కడ చూసేటప్పుడు ల్యాగ్ ప్రాబ్లం కొంచెం వస్తుంది, కాబట్టి ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు, మొత్తం చూస్తే బాగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఈ ఫోటో కనిపిస్తుందా, ఈ కెమెరా తర్వాత ఒక ఫోటో అయితే ఉంటుంది, ఈ ఫోటోని కాపీ చేసుకోండి.
బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు 13 సెకండ్ నుంచి ఏవైతే లాస్ట్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయంటే 5 ఫొటోస్ ఉన్నాయి. 5 ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి. అంతే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఈజీ అండ్ సింపుల్గా అయితే ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పార్టికల్ వీడియో వస్తాయి కింద ప్లస్ సెకండ్ డిస్క్రిప్షన్లో ఆ వీడియో అయితే ఇచ్చాను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి జూమ్ చేసుకోండి. ఇలా బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కంటెస్టెంట్ ఉంటుంది. కంటెస్టెంట్ యాడ్ చేసి దీని అయితే మీరైతే ఒక 30% పెట్టి ఈ వీడియోని ఈజీగా అయితే సేవ్ చేసుకోండి. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.